ఏమేమి వండుకుంది ఒకసారి చూద్దాం. సో అన్నము, సో ఇది అన్నము, సో రాగి అన్నం లాగా దంచుకున్నారు. బ్రౌన్ రైస్ లాగా ఉంది అది మొత్తం. ఇది కూర అంటే ఏదో కూర వండుకున్నారు. ఇది జావా. ఓకే, సో ఇది వచ్చేసి ఓకే జొన్నలతో జావా వేసుకోరు. ఓకే, సో ఇది మొత్తం హిడ్మా వాళ్ళ అమ్మ వండుకోవడం జరిగింది. సో ఇక్కడే సో అసలు వస్తువులు కూడా ఏం లేవు ఇంట్లో. సో ఇంట్లో సో జెండా కూడా ఉంది, ఫ్లాగ్. సో భారతదేశం జెండా కూడా ఇంట్లో ఉంది. మనం చూస్తే ఇక్కడ అర్థమైపోతుంది. అంటే వాళ్ళ కొడుకు బ్రతికున్నప్పుడు ఎవ్వరు రాలేరు, కానీ చనిపోయిన తర్వాత వచ్చారు అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఒకటే బాధపడుతుంది. ఇది వర్షం వాటర్ కూడా లోపలికి వచ్చేస్తాయి. సో ఏమైనా జంతువులు వచ్చినా కానీ లోపల నుంచి, అంటే పాములు కానీ ఏమైనా బయట నుంచి లోపలికి రాగలవు. ఎందుకంటే మీరు మొత్తం చూస్తున్నారు, అంటే ఇది మొత్తం ఇంతకుముందుకు వర్షం పడ్డది, నిన్న మొత్తం వర్షం పడ్డది అన్నారు. ఇది మొత్తం పచ్చిగానే ఉంది. అంటే అమ్మ ఎట్లుంటుందో ఏమో తెలియదు, కానీ సో ఇందులోనే స్వామి నివసిస్తూ ఉంది పాపం. సో అక్కడ నిల్చుంది బయట పాపం.